ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈ లోకంలో మానవులుగా ప్రభు మనల్ని సృజించి మనల్ని ప్రేమించి మన ఎడల జాలి చూపి, తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లు జాలి చూపి తూర్పునకు పడమరకు ఎంత దూరం ఉన్నదో అంత దూరం మన పాపములను దూరపరిచినవాడు, సమస్తమును చక్కబరిచినటువంటి దేవుడు. కాబట్టి చూడండి, మానవులంగా మనం దేవుని నమ్మని బిడ్డలమైన మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమని సెలవిస్తున్నాడంటే, నరులు ఈ దినాల్లో దేవుని నమ్ముకొనక ఆయన ఆశ్రయించక నరులను ఆశ్రయించే పరిస్థితి. అవును, శరీరాలను తనకు ఆధారం చేసుకునేటువంటి పరిస్థితి. అవును కదా, నరుడికి ఏమి చేయగలడు? ఒక శరీరధారి ఇంకొక శరీరానికి ఏం చేయగలడు? ఎంత మాత్రమును మేలును చేసే అవకాశం లేదు. అందుకని దేవుని వాక్యములు ఏం చెప్తున్నాడంటే, నరులు శరీరాన్ని ఆధారం చేసుకొని, నరులను ఆధారం చేసుకొని తన హృదయాన్ని దేవుని తట్టు నుంచి తిప్పుకునేటటువంటి వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అవును కదా, మన హృదయము దేవుని తట్టు తిప్పాలి, దేవుని ఆధారం చేసుకొనాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. కానీ నరుల యందు నమ్మిక ఉంచకూడదు. నరుల సహాయం వ్యర్థము. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కనుక చూడండి, యెహోవాని ఆశ్రయించకపోతే వాడు ఎలా ఉంటాడంటే, నరులను ఆధారం చేసుకున్నాడు వాడు ఎలా ఉంటారంటున్నాడు, ఎడారిలో ఆరాహు వృక్షము వలె ఉంటాడట. మేలు వచ్చినది వానికి కనబడదు. అడవిలో కాలిన నిర్జనమైనటువంటి సవిటి భూమి యందు నివసించేవాడు వలె ఉంటాడు. కాబట్టి వానికి మేలు జరిగే అవకాశము లేదు. అటు హృదయము దేవుని తట్టు మనం తిప్పుకోవాలి, దేవునిలో మనం ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. కానీ నరులను ఆశ్రయించకూడదని దేవుని వాక్యం, సత్యవాక్యం. యెహోవాను ఆధారం చేసుకోవాలి, నరులను ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకూడదు. చాలామంది వారికి ఉన్నటువంటి మరి ఆత్మీయ రిలేషన్స్ని బట్టి, లేకపోతే బంధువర్గాన్ని బట్టి, లేకపోతే ఇంకా స్నేహితులను బట్టి వారిని నమ్మినంతగా దేవుని నమ్ముకొనక లోకములో వారిని నమ్ముకొని నష్టపోయి శాపాన్ని కొని తెచ్చుకున్న వారిని అనేక మందిని మనం చూస్తాం. ఎందుకంటే యెహోవా హృదయాన్ని పరిశోధించువాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులుగా చేస్తాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. చూడండి, అందుకని యెహోవాను ఆశ్రయించితే దేవుడు వారిని ఎలా అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె చేస్తాడు. అవి తన్నును, ఆ చెట్లు వెట్టను కలిగి ఆకు పచ్చగా ఉండును, ఏ సమయం ముందు కూడా భయపడదు. కాబట్టి చూడండి, ఈ అనుభవం గొప్పది. ప్రతి సంవత్సరం కాపు కాయను. ప్రియుడా, నీవు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? ఏ మనుషులను ఆధారం చేసుకుంటున్నావు? ఏ నరులను ఆశ్రయించున్నావు? ఏ అధికారుల మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాను. నీ ఆధారము ప్రభు అయి ఉండాలి. నీ నమ్మిక ఆయన మీద ఉంచాలి. నీవు ఆయన నమ్ముకొనాలి. ఆయన నమ్ముకుని ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన తప్పక ఆయన నమ్ముకుంటే ఆయన గొప్ప ఆశీర్వాదమును, మేలును దయచేసేటువంటి వాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రభు. నరులను ఆధారం చేసుకొనకూడదని, దేవుని ఆశ్రయించాలని ఉదయకాలం పలుకుచున్నాడు. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే మీరు మాట సెలవిస్తున్నారు. నరులను ఆశ్రయించువాడు, అవును, తనకు ఆధారముగా శరీరాలను చేసుకున్నవాడు వాడు యెహోవా యొద్ద నుండి తొలగిపోయి శాపగ్రస్తుడవుతాడంటున్నాడు. అవును, హృదయం అన్నిటికంటే ఘోరమైనది కనుక
నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా అనేక మార్లు నరులను ఆశ్రయించి చూడండి అనేక రకాలుగా నష్టపోయి శాపాన్ని కొని తెచ్చుకున్నాం. అందుకే ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నారు. శరీరాలను ఆధారం చేసుకోకూడదని హెచ్చరిస్తున్నందుకే వందనాలు. అయా సంఘంగా నీ ప్రియబిడ్డలు నన్ను మమ్మల్ని ప్రభు ఆధ్యాత్మికంగా పురికొల్పుతారండి. నీవే మాకు ఆధారంగా నడుచుటకు సహాయం చేయి. నేను ఆశ్రయించి ధన్యులు మోటి కృప చూపుతురండి. నిన్ను ఆశ్రయించడం ద్వారా అయా ఆ చెట్టు వెట్టన నీటి ఎవరన్నా నాటబడిన కాలువ వలె చెట్టు వలె ఉండటకు సహాయం చేయము. ప్రతిదానిలో ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయమని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మరొక శ్రేష్టమైన దినం అనుగ్రహించినందుకు వందనాలు. యువని కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. సంఘమును మీరు పురికొల్పుతురండి. అద్భుతములు చేయము. సంఘపక్షములో వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరిచి బలపరచం. మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.